జాయింట్ ఫ్యామిలీలో భార్యకి తల్లిదండ్రులకి మధ్య సయోధ్య కుదిర్చి వాళ్ళిద్దరి మధ్య అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిపోకుండా ఉండాలి అంటే కనుక ఒక వ్యక్తికి అబ్బో కత్తి మీద సామ లాంటిదే అండి. ఇక్కడ భార్యని తక్కువ చేయకూడదు, ఆమె గౌరవం ఆమెకి ఇవ్వాలి. అలాగే తల్లిదండ్రులకి వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ విలువ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఈ రెండింటిని సమతుల్యం ఎలా ఒక వ్యక్తి చేయగలడు అంటే భర్తగా కొడుకుగా అనేది అతనికి అవేర్నెస్ ఉండాలండి. అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే భార్యకి అత్తమామలకి భార్యకి అంటే కాంపిటీషన్ ఉండకూడదు ఇతని ప్రేమ కోసం. సో అంటే అతనికి ఎప్పుడు అమ్మ నాన్నయ్య అంటే దృష్టి, నన్ను పట్టించుకోడు అని ఆమె కనిపించకూడదు. భార్య వచ్చిన తర్వాత పెళ్ళం బెల్లం అయిపోయింది, అసలు మా మాట లెక్క చేయట్లేదు అని వీళ్ళు ఫీల్ అవ్వకూడదు. అంటే మీరు వాళ్ళల్లో ఒకళ్ళని చూస్ చేసుకుని ఒకళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం కాదండి, వాళ్ళిద్దరినీ మీరు బ్యాలెన్స్ చేయగలగాలి. యూ షుడ్ బి ఎ బ్రిడ్జ్, నాట్ ఎ బ్యారియర్ బిట్వీన్ యువర్ పేరెంట్స్ అండ్ వైఫ్. అలాగే ఒక బలమైన వ్యక్తిత్వం కల వ్యక్తి ఇద్దరిలో ఒకళ్ళని చూస్ చేసుకోడు, ఇద్దరిని కనెక్ట్ చేయటానికి ట్రై చేస్తాడు. అంటే సమతుల్యం బ్యాలెన్స్ చేయటానికి ఇద్దరూ చెప్పేది వినాలి, ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి. అలాగే వాళ్ళని అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళతో పాటుగా వాళ్ళిద్దరికీ కూడా అండర్స్టాండింగ్ డెవలప్ చేయటానికి ఇతనే కారణం అవ్వాలి తప్పితే వాళ్ళిద్దరి మధ్య అపోహలు అపార్థాలు పెరగటానికి తను రీజన్ అవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.